స్ట్రెస్ ఎన్విరాన్మెంట్ ఈ రెండు కూడా కాజ్ ఉంటుంది ఓసిడీలో. కొంతమందికి చిన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఓసిడి పేరెంట్స్ అయి ఉంటారు. సో వాళ్ళని చూసి విసిగిపోయి ఉంటారు, ఇలా నేను ఉండద్దు అని అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళని చూసిన తర్వాత ఎప్పుడైనా సరే ఈ చిల్డ్రన్కి స్ట్రెస్ కనుక ఎదురైతే ఖచ్చితంగా వాళ్ళ మదర్ ఏదైతే చేశారో దాన్ని కంటిన్యూ చేసి వీళ్ళకి కూడా ఆలోచనలు రావడం స్టార్ట్ అయిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. సో వాళ్ళ మదర్కి ఒకవేళ లేకపోతే, వాళ్ళ పేరెంట్స్ ఒకవేళ అలాంటి బిహేవియర్ లేకపోతే వీళ్ళకి ఇది తెలిసే ఛాన్స్ లేదు. కానీ ఆ ఎన్విరాన్మెంటల్ సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు చిన్నప్పుడు పేరెంటింగ్ చేసేటప్పుడు నువ్వు నీట్గా ఉండాలి, కడుక్కోవాలి, తప్పకుండా అందరూ బాగుండాలి నువ్వు అని చెయ్యాలి అని కంటిన్యూస్గా వాళ్ళకి చెప్తూ ఉండి దానివల్ల అగ్రెసివ్గా వాళ్ళు ఎక్కడైనా అబ్యూస్ చేస్తే ఆ అబ్యూజివ్ నుంచి బయటపడడానికి కూడా వీళ్ళకి ఓసిడి థాట్స్ వచ్చి మా అమ్మ మళ్ళీ నన్ను ఏమైనా అంటుందేమో, ఏదైనా చేస్తుందేమో అని కంటిన్యూస్గా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఎన్విరాన్మెంటల్ సిచ్యువేషన్స్ కూడా ఓసిడి ఎక్కువ అవ్వడానికి ఛాన్సెస్ చూస్తాం.